నేను ప్రేమించే అబ్బాయికి సిగరెట్ అలవాటు ఉండాలి కానీ ఇద్దరం కలిసి తాగాలి, మందు అలవాటు కూడా ఉండాలి, మేమిద్దరం కలిసే తాగాలి. ఇలాంటి లవర్ కావాలి నాకు. నా మొగుడు పగలంతా నువ్వు దెయ్యానివే అని కాలుతో తంతాడు, అదే రాత్రి కాగానే నువ్వు దేవతవంటూ నా కాళ్ళు పట్టుకుంటాడు. మా బావ తుప్పల్లోకి తీసుకెళ్ళి వాడు తమ్ముడిని బయటికి తీశాడు. అది చూసి నేను ఎలుక ఎలుక అని అరిచాను. పిచ్చిదానా, ఇది ఎలుక కాదే నా తమ్ముడు అన్నాడు. ఒక చిన్న డౌట్, అబ్బాయిలకి మూడు వస్తే వాళ్ళ తమ్ముళ్ళు వేస్తాడు, మరి అమ్మాయిలకి మూడు వస్తే ఒక రౌండ్ వస్తావా అని ప్లీజ్ అని ఎంటపడ్డాడు. సరే అని వెళ్తే పువ్వులో పెట్టగానే కారిపోయింది. నా ఫ్రెండ్ నన్ను నీ డాష్ సైజ్ ఎంత అని అడిగింది. ఆలోచించుకొని చెప్పొచ్చు, కొలుసుకొని చెప్పొచ్చు అన్నది. నేను 36 అని చెప్పిన. ఆ డాష్ ఏంటి? రసాల మామిడి పండు మస్తుంది అని చీకుతున్నాడు. అది చూసి నావి చీకితే ఎలా ఉంటుందో అనిపించిందిరా. ఫ్రెండ్ బాత్రూమ్ లో ఉంది, ఏం చేస్తున్నావు అని అడిగా. పిల్లల్ని క్లీన్ చేస్తున్నా అంది. పెళ్లి కాలేదు కదా అని చూస్తే బ్రష్ చేస్తుంది. బోండాలు బాగున్నాయి, పిసకడం కష్టమే అన్నాడు. బోండాలు లూజ్ గానే ఉన్నాయి కానీ టైట్ గా కవర్ చేసా. పెదాలకి రెడ్ లిప్స్టిక్ వేసుకుంటుంటే వాడు వచ్చి నా వైట్ లిప్స్టిక్ రాయనా అన్నాడు. 2 కుండల్లో పాలు తాగి 1 చెంచా తేనె రాశాడు. ఫస్ట్ కిస్ చేసుకున్నప్పుడు ముద్దుకే పిల్లలు పుడతారని రూమర్ వేశారా, భయపడి చచ్చా. నా తమ్ముడు ఫెమినిస్ట్ తెలుసా అన్నాడు ఒకడు. ఎలా రా అని అడిగితే వాడు ఎప్పుడు అమ్మాయిలను చూసినా స్టాండ్ తెసుకుంటాడు అన్నాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు. మరి నీది మందంగా ఉందా అని అడిగా. వాడు షాక్ అయ్యాడు. బ్లాక్ హోల్ కి ఆకర్షణ శక్తి ఎక్కువ అంట, అందుకే నా దగ్గరికి వచ్చాడంట. నాది పింక్ హోల్ ఏళ్ళన్నా. నా ఫ్రెండ్ అడిగింది, అంత మంచి మనసు ఉన్న వాడిని వదిలేసావేంటి? మనసుతో నా పని అవ్వదువే అన్నా అంట. ఒకడు కవిత రాశాడు, నీ సళ్ళు చూస్తే సొల్లు కారింది, నీ వయారాలు చూస్తే నా వట్టలు వణికై, ఒక పాట పాడు అన్నాడు. నేను బాత్రూమ్ సింగర్ అన్నాను. మరునాడు బాత్రూంలోకే వచ్చేసాడు, ఇప్పుడు పాడు అని. నీ ఎదగుత్తులతో నా గుండె నొక్కేళ్ళు అన్నాడు. నేను అడిగాను, నీ గుణపం తీసి గువ్వలో పెడతావా మరి? అంటే నీ బ్రౌన్ పువ్వుని పింక్ చేయనా అన్నాడు. ఎలా రా అన్నాను. వాడు పింక్ కలర్ లో ముంచుతా అన్నాడు. నేను వేరే పువ్వు అనుకున్నా. జిమ్ లో నేను యాబ్స్ ట్రైనింగ్ చేస్తుంటే వాడు బుక్స్ చూస్తున్నాడు, చెత్త ఫెలో. ముద్దు పెట్టరా అంటే మూత తెరిచి ముద్దు పెట్టాడు రా. ఇంకా నయం మొగ్గ పెట్టలేదు. రూమ్ లో లిప్స్టిక్ రాస్తూ ఉండగా అది పూల్లో పడిపోయింది. దానికోసం పూల్లోకి దిగితే అక్కడ ఇంకో పెద్ద లిప్స్టిక్ కనిపించింది. రసాల మామిడి పండు మస్తుంది అని చీకుతున్నాడు. అది చూసి నావి చీకుతున్నట్టుగా అనిపించిందిరా. గోడలకి బొక్కలు పెట్టే బదులు సెంటు కొట్టుకొని అమ్మాయిని లైన్ లో పెట్టుకొని రా ఎదవలారా. అబ్బాయిలు మాతో గెలవాలంటే మామూలుగా వస్తే సరిపోదు, వచ్చేటప్పుడు ఒక క్వార్టర్ వేసిరా, మాకు చుక్కలు చూపించవచ్చు. మావాడు నా పువ్వు టేస్ట్ చేసి ఉప్పగా ఉంది బేబీ అన్నాడు. తేనె పోసి ట్రై చేయరా, స్వీట్గా ఉంటుంటుంది అన్నాను. పల్లికి భయపడే అమ్మాయిలు కూడా భర్తను చంపే రోజులకు వచ్చారు మావా, జరా భద్రంగా ఉండు. అరే అబ్బాయిలు, మీకు 3 వస్తే అది పోగొట్టుకోవడానికి 5 వేళ్ళు కావాలి. అదే మాకైతే 1 వేలు సరిపోతుంది. నన్ను మొన్న ఒకడు ఆంటీ అనిపించాడు. నేను వాడికి ఒక శాపం పెట్టినా, నీకు పెళ్ళయ్యాక నీ పెళ్ళం పక్కింటోడితో లేచిపోతుంది. నేను ప్రేమించేవాడికి వేరే అమ్మాయితో కనెక్షన్ ఉండాలి, తన దగ్గరకు మేమిద్దరం ఖాళీస్ వెళ్ళాలి. ఇలాంటి వాడు కావాలి నాకు.